దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. దేవుని బిడ్డారా, దేవుని పరిశుద్ధ గ్రంథముల నుంచి చిన్న మాట చదువుకొని మనము ఆరాధన క్రమంలో ముందుకు సాగుదాం. మత్తయి సువార్త 9వ అధ్యాయము 24వ వచనం చదువుతున్నాను. స్థలమీయుడి, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించిరి. దేవుడి యొక్క మాటలను మన వినికిడిలో దీవించును గాక. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, మీ పాదములకు స్తుతులు స్తోత్రాలు. ఇంతవరకు నాయన ఆరాధనంతో మాకు తోడుగా ఉన్నందుకు వందనాలు ప్రభువా. ఈ సమయమందునైనా కొద్ది నిమిషాన్ని వాక్యము అయ్యా మరి నైనా చదువుకున్నాము. అందులో నాయన నీ యొక్క స్వరమును, నీ చిత్తమును ప్రభువా మాకు తెలియపరచుకొని ప్రార్థిస్తున్నాను. నాతో అందరితో మీరు మాట్లాడి మాకు సహాయం దయచుంది, కృప చూపించుమని యేసునామమున అడుగుతున్నాం మా పరమ తండ్రి, ఆమేన్. దేవుని పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగును గాక. దేవుని బిడ్డలారా, చదవబడిన లేఖన భాగంలో ఒక విషయాన్ని మనం గమనించినట్లయితే, దయచేసి 18వ వచనం, ఆయన ఈ మాటలు వారితో చెప్పుచుండగా ఇదిగో ఒక అధికారి వచ్చి ఆయనకు మ్రొక్కి నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. యేసు లేచి అతని వెంట వెళ్ళాను, ఆయన శిష్యుడు కూడా వెళ్ళింది. దేవుని బిడ్డలారా, ఒక సమాజపు అధికారి, సమాజ మందిరపు అధికారి, ఒక అధికారి, అతని పేరు యాయిరు అని వేరే ఒక మరి సువార్తలలో చెప్పబడింది. ఈ విషయం మార్కు సువార్త 5:22లో కనబడుతుంది. లూకా సువార్త 8వ అధ్యాయంలో కూడా ఈ విషయాన్ని కనబడతాం. దేవుని బిడ్డలారా, ఇక్కడ విషయాన్ని మనం గమనించినట్లయితే, ఒక సమాజపు మందిరపు అధికారి, ఒక అధికారి వచ్చి యేసు ప్రభుల వారికి మొరొక్కి ఈ విధంగా చెప్తా ఉన్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయినది, ఆయనను నువ్వు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. దేవుని బిడ్డలారా, ఇది ఒక విచిత్రమైన ఆశ్చర్యమైన మాట. ఎవరైనా అనారోగ్యంతో ఉన్నప్పుడు మనము వారి కోసం స్వస్థత ప్రార్థన చేస్తాం. కొన్నా ప్రాణం మీద ఉన్నా మనం చేస్తాము. హాస్పిటల్ చూపించడం కానీ, వైద్యం అందించడం కానీ ఏమైనా చేస్తాం, ప్రార్థనలు చేస్తాం. కానీ చనిపోయిన తర్వాత ఎవరు హాస్పిటల్ తీసుకెళ్ళరు, చనిపోయిన తర్వాత ప్రార్థనలు కూడా మనం చేయము. ఎందుకంటే మరి దేవుడు తీసుకున్నాడు, అతని ఆయుష్ అంతవరకే ఉందని మనము ఊరుకుంటాం, కన్నీరు గారుస్తాము, ఏడుస్తాము, బాధపడతాం, దుఃఖపడతాం. కానీ మరి లేపడానికి ప్రయత్నాలు ఏం చేయము. ఇంకా హాస్పిటల్ తీసుకోవడానికి, చనిపోయిన శవం తీసుకుపోయి హాస్పిటల్లో ఇప్పుడే మా బిడ్డ చనిపోయింది, ఎట్లాగైనా బ్రతికించండి అని ఎవరు హాస్పిటల్లో చేర్చము, మనము వైద్యము చేయించడానికి ప్రయత్నాలు చేయము. కానీ ఇక్కడ ఈ వ్యక్తి చెప్తా ఉన్నాడు, నా కుమార్తె ఇప్పుడే చనిపోయింది, అయినను నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచుము, ఆమె బ్రతుకునని. దేవుని బిడ్డలారా, అతనుకున్న విశ్వాసాన్ని మనం ఇక్కడ గ్రహించాలి. అతనుకున్న విశ్వాసము చాలా గొప్పది. చనిపోయింది, అయితే నీవు వచ్చి నీ చెయ్యి ఆమె మీద ఉంచితే ఆమె బ్రతుకుతుందని
అతడు చెప్పడము చాలా గొప్ప విషయం దేవుని బిడ్డ. అంటే ఎంతగా ఆయన ఆ వ్యక్తి యేసు ప్రభుల వారి మీద ఎంత విశ్వాసం ఉంచాడో మనం గమనించాలి. ఎంతగా విశ్వాసం ఉంచాడు. చనిపోయింది, అయితే నువ్వు వచ్చి నీ చేయి చాపి అతను ముట్టుకుంటే నా బిడ్డ బ్రతుకుతుందని చెప్పి విశ్వాసంతో అతడు చెప్తా ఉన్నాడు. యేసు ప్రభుల వారు కూడా తన శిష్యులతో కూడా బయలుదేరి మరి ఆ యొక్క ఇంటి వద్దకు అతడు ఆ అధికారి ఇంటి యొద్దకు రావడం జరిగింది. 24వ వచనం చూడండి. 24వ వచనం. స్థలమీయుడి, మనం చదివిన మూలవాక్యం, స్థలమీయుడి ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్పగా వారు ఆయనను అపహసించారు. చనిపోయిందని ఊరంతా చెప్పుకుంటా ఉన్నారు. కానీ యేసు ప్రభుల వారు వచ్చి ఏమంటా ఉన్నాడంటే, యేసు ప్రభుల వారు ఏమంటా ఉన్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే గాని చనిపోలేదని వారితో చెప్తాను. దేవుని బిడ్డలారా, నిద్రించుట అనేది బైబిల్ యొక్క భాషలో, బైబిల్ యొక్క పరిభాషలో నిద్రించుట అంటే చనిపోవుట అని. నిద్రించుట అంటే చనిపోవుట అని అంటున్నాడు. యోహాను సువార్త 11:11 చూడండి దయచేసి, ఎవరైనా చదవండి. యోహాను సువార్త 11:11లో మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలుకొలుప వెలుచున్నానని వారితో చెప్పగా, లాజరు చనిపోయాడు, లాజరు చనిపోయాడు. అయితే మరి ఆయన ఈ మాటలు చెప్పిన తర్వాత మన స్నేహితుడైన లాజరు నిద్రించుచున్నాడు, అతని మేలు కొలప వెలుచున్నానని వారితో చెప్పగా శిష్యులు, ప్రభువా అతడు నిద్రించిన బాగుపడునుగా అని యేసు అతని మరణము గురించి ఆ మాట చెప్పుచున్నాడే కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతి గురించి చెప్పాననుకొని. దేవుని బిడ్డ, యేసు ప్రభువు ఏ దానికోసం చెప్తున్నాడు? మరణము గూర్చి ఆ మాట చెప్పాను కానీ వారు ఆయన నిద్ర విశ్రాంతిని గూర్చి చెప్పాననుకొని. దేవుని బిడ్డ, లాజరు చనిపోయాడు, కానీ యేసు ప్రభుల వారు ఏమంటున్నాడమ్మా? మన స్నేహితుడైన లాజరు ఏమైనాడు? నిద్రించుచున్నాడు. దేవుని బిడ్డ, ఒక విషయాన్ని గమనించాలి. మన ఒక ఆలోచనలో మనము చనిపోయిన వారిని ఇక అతను ఎన్నడూ లేవడు, పునరుద్ధాన దినమున యేసు రాకడలో లేస్తాడు అనేది విశ్వాసుల యొక్క నిరీక్షణ కదా. దేవుని బిడ్డలారా, విశ్వాసుల యొక్క నిరీక్షణ ఏంటంటే మరి దేవుడు లేపుతాడు, రెండో రాకడ మనం లేపబడుతామనేది ఒక నిరీక్షణ ఉంది మన. తెసలోనికి రాసిన పత్రిక, మొదటి తెసలోనికి పత్రిక 4:13 ఆ మాట మనకు చెప్పబడుతూ ఉంది. చూడండి, 4:13 మనకందరికీ బాగా తెలిసిన విషయం. మొదటి తెసలోనికులకు రాసిన పత్రిక 4:13. సహోదరులారా, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖింపకుడి నిమిత్తము నిద్రించుచున్న వారిని గూర్చి మీకు తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచనని మనము నమ్మిన యెడల అదే ప్రకారం యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా వెంట పెట్టుకొనవచ్చు. మేము ప్రభు మాటను బట్టి మీతో చెప్పినదేమనగా, ప్రభువు రాకడ వరకు సజీవమైన నిలిచుండ మనము నిద్రించిన వారి కంటే ముందుగా ఆయన సన్నిధి చేరము. ఆర్భాటముతోను ప్రధాన దూత శబ్దముతో దేవుని బూరతోనూ
పరలోకము నుండి ప్రభు దిగి వచ్చును, క్రీస్తునందుండి మృతులైన వారు మొదట లేతురు. ఆ నిద్ర సజీవులైన ఉండు మనము వారితో కూడా ఏకముగా ప్రభు ఎదుర్కొనటకు ఆకాశ మండలమునకు మేఘల మీద కొనిపోకు. దేవుని బిడ్డలారా, క్రీస్తునందు మృతులైన వారు మొదట లేస్తారు. యేసు రెండవ రాకట్లో మృతులైన వారు మొదట లేస్తారు. తర్వాత సజీవులైన వారము ఆయనతో పాటు వెళ్తాం, కొనిపోబడతాం. నిద్రించున్న వారి గురించి మీకు తెలియకుండా ఇష్టం, నాకు ఇష్టం లేదంటున్నారు. ఇక్కడ ఒక విషయాన్ని మనము జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఏంటంటే, నిద్రించుటంటే బైబిల్ యొక్క భాషలో, బైబిల్ యొక్క పరిభాషలో వారు చనిపోయారని అర్థం. చనిపోయారు. నిద్రించుటంటే చనిపోయారు. క్రీస్తునందు మృతులైన మృతులు ధన్యులు అన్నారు. మృతి పొందిన వారి కోసం మీకు తెలియకుండా ఇష్టం లేదు అన్నారు. క్రీస్తు లేపబడ్డాడు, మీరు కూడా లేపబడతారని చెప్తా ఉన్నాడు. కనుక చనిపోయిన మనను బైబిల్ యొక్క విధానములో నిద్రించుచున్నారని చెప్పబడతాం. అంటే నిద్రించుట అంటే అర్థం ఏంటంటే, నిద్రించిన వారు లేపబడతారు కదా. లాజరును లేపుదాము రండి అని యేసు ప్రభువు వారు అన్నప్పుడు ఆ శిష్యులు అన్నారు, నిద్రిస్తే ఆయన ఎలాగో లేస్తాడు కదా ప్రభువా అంటున్నారు. అంటే నిద్రించిన వాడు లేస్తాడు అనేది ఎలాగా అర్థం ఇస్తుందో, నిద్రించిన వాడు లేస్తాడని మన నమ్మకం. నిద్రపోయినాడు వాడు లేస్తాడు కదా. అదే విషయాన్ని ఆ లూకాసు వార్తలో చెప్పబడతావు. యోహాను సువార్త 11:11 మాట చెప్పు. వాళ్ళు నిద్రిస్తే, లాజరు నిద్రిస్తే లేస్తాడు కదా ప్రభువా, మనం ఎందుకు వెళ్ళాలి అని అంటున్నారు వాళ్ళు. కానీ యేసు ప్రభుల వారు చెప్పిన విధం ఏంటంటే, ఆయన మరణం కోసం చెప్తా ఉన్నాడు. అంటే దేవుని యొక్క ఆలోచన ఏంటంటే, దేవుని యొక్క చిత్తం ఏమిటి అంటే, మరణించిన వాడైనా దేవుడు లేపితే లేస్తాడు అని అర్థం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నిద్రించిన వారు లేస్తారు. ఎలాగూ నిద్రపోయిన వాళ్ళు లేస్తారు. అలాగనే మన యొక్క ఆలోచనలో నిద్రించిన వారు లేస్తారు. కానీ దేవుని ఆలోచన ఏంటో తెలుసా? దేవుని యొక్క మాటలో అది అర్థం ఏంటంటే, చనిపోయిన వాడు కూడా లేస్తాడు, నేను లేపగలను. చనిపోయిన వారు కూడా లేస్తారు. ఎప్పుడు లేస్తారు అంటే, పునరుద్ధాన దినమున యేసు రెండవ రాకట్లో లేపబడితే మొదటి పునరుద్ధానం లేస్తారు అనే విషయం మాత్రమే కాదు. యేసయ్య చెబితే, యేసయ్య పలుకుతే, యేసయ్య ఆజ్ఞాపిస్తే చనిపోయిన వారు కూడా లేస్తారని అర్థం. దేవునికి స్తోత్రం కలుగును. లాజరు చనిపోయాడు, అప్పటికి 4 రోజులు అవుతుంది. యేసు ప్రభువుల సమాధి దగ్గరికి వచ్చాడు. లాజరు బయటికి రా అన్నాడు. 4 రోజులు సమాధిలో ఉన్న లాజరు శవం, కుళ్ళిపోయిన శవం. యేసు ప్రభువుల వారు ఎప్పుడైతే మాట పలికాడో సజీవంగా బయటకు వచ్చాడు, బ్రతికొచ్చేసాడు. దేవుని బిడ్డలారా, నిద్రించుచున్న వారు ఎలాగ లేస్తారు, అలాగే మరణము అనే నిద్రలో ఉన్నవాడు కూడా దేవుడు పలికితే లేస్తాడు. దేవుడు ఆజ్ఞాపిస్తే మరణించిన వాడు కూడా లేస్తాడు. లాజరు లేచాడు. దేవుని బిడ్డ, లాజరు లేచాడు. ఇక్కడ ఆ ఒక అధికారి యొక్క మరి బిడ్డ కుమార్తె చనిపోయిన స్థలానికి యేసు ప్రభువుల వారు వచ్చాడు. యేసు ప్రభువుల వారు అన్నాడు, ఈ చిన్నది నిద్రించుచున్నదే కానీ చనిపోలేదు అని వారితో చెప్పినప్పుడు అందరూ అపహసించారు. అయ్యో చనిపోయింది, చనిపోయిన ఆయన పట్టుకుని లేపుతాడంటాడేంటి అని చెప్పి అందరూ నవ్వుతూ ఉన్నారు. యేసు ప్రభువుల వారు అన్నారు, బాబు మీ దృష్టిలో చనిపోయింది నాయన, చనిపోయిన వారు లేవరు మీ దృష్టిలో, కానీ నా దృష్టిలో చనిపోయిన లేవగలుగుతాను, చనిపోయిన నేను లేపగలుగుతాను
అని దేవుడు చెప్తాడు. చనిపోయిన వారు మీ దృష్టిలో లేవరు, నిద్రించిన వారు లేస్తారు కదా. మరి అలాగే నా దృష్టిలో చనిపోయిన వాడు నిద్రించుతో సమానం. చనిపోయిన వాడు నిద్రపోతున్నట్టు, చనిపోయిన వాడు నిద్రిస్తున్న సమానము. నిద్రించిన వాడు ఎలాగో లేస్తాడో చనిపోయిన వాడు కూడా నా దృష్టిలో నిద్రపోయిన వానితో సమానము, వాడు కూడా లేస్తాడని చెప్తాడు. దేవుని బిడ్డ, దేవుడు లేపగలడు, దేవుడు చేయగలడు, దేవునికి సమస్తము సాధ్యమే. అయితే యేసు ప్రభుల వారు చెప్తున్న మాట ఒక విషయాన్ని ఏంటంటే, నాకు నేను లేపగలను, దేవుడు ఏమైనా చేయగలడు. అయితే ఒక విషయాన్ని మనం గమనించాలి. ఆయన అంటున్న మాట ఏంటో తెలుసా? నాకు స్థలం ఇవ్వండి అంటున్నారు. మనం చదివిన మూల వాక్యం మత్తయి 9:24లో స్థలమీయుడి, స్థలమీయుడి, స్థలమీయుడి. దేవుని బిడ్డారా, ఎప్పుడైతే ఆ కుమార్తె చనిపోయిందో ఆ ఇంట్లోనూ ఇంటి బయట ఆ ప్రాంతం అంతా కూడా జనాలతో కిక్కిరిసిపోయింది. స్థలం లేదు, చనిపోయిందని అందరూ ఊరంతా వచ్చేసారు. ఇల్లంతా నిండిపోయింది, వాకిలంతా నిండిపోయింది, ఆ వీధంతా నిండిపోయింది. జనాలతో కిక్కిరిసిపోయారు, జనసమూహంతో. యేసు ప్రభుల వారు అక్కడ రావడానికి దారి లేదు, ఇంట్లోకి పోవడానికి స్థలం లేదు. యేసు ప్రభుల వారు అంటా ఉన్నాడు, నాకు స్థలం ఇవ్వండి, నాకు స్థలం ఇవ్వండి అంటున్నాడు. దేవుని బిడ్డ, ఇంట్లో చనిపోయిన మృత శరీరం అక్కడ ఉంది, నిర్జీవమైన శవమే అక్కడ ఉంది. చనిపోయిన శవం ఇంట్లో ఉంది, మృత్యువు ఆ ఇంట్లో ఉంది. కానీ ఇంటి బయట జీవాధిపతి నిలిచి ఉన్నాడు. ఇంటి బయట ఎవరున్నారో తెలుసా? మొట్టమొదటి మనిషిని నేల మట్టితో నిర్మించి తన నాసిక రంధ్రంలో తన జీవవాయువు ఊది బ్రతికే ప్రాణ శరీరముగా చేసి బ్రతికే ప్రాణిగా చేశాడు. చూడు, ఒక మట్టి ముద్ద మీద తన ప్రాణమును ఊది సజీవుడిగా ఏ దేవుడైతే చేశాడు, మట్టితో ఏ దేవుడు మనిషిని చేశాడు, ఆ దేవుడు ఇంటి బయట ఉన్నాడు. మానవ జాతిని నిర్మించిన వాడు, మానవునికి ఊపిరి పోసిన వాడు ఇంటి బయట ఉన్నాడు. జీవాధిపతి ఇంటి బయట ఉన్నాడు, మృత్యువు ఇంట్లో ఉంది. ఆ జీవాధిపతి ఏమంటున్నాడు తెలుసా? ఈ జీవమును ఇంట్లోకి రానివ్వండి, ఈ జీవాధిపతిని ఇంట్లోకి రానివ్వండి. ఈ జీవము కలిగిన వాడు ఇంట్లోకి రాగలిగితే నిర్జీవమైన మృత్యువు బయటకు వచ్చేస్తుంది. దేవుని బిడ్డ, యేసు ప్రభుల వారు జీవాధిపతి, సకల ప్రాణమును కోటిని నిర్మించినవాడు, సృజించినవాడు, మానవునికి ఊపిరి పోసినవాడు, మట్టి ముద్ద మీద తన ఊపిరి పోసి మనిషినిగా చేసినవాడు, తన పోలికలో నిర్మించిన ఆ దేవాది దేవుడు, సజీవుడు, సర్వజీవులకు ఆధారుడు. ఆయన ఇంట్లో లేడండి, ఇంటి బయట ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆ జీవాధిపతి ఇంట్లోకి రావాలి. ఆ జీవాధిపతి ఇంట్లోకి వస్తే ఆ ఇంటిలో ఉన్న మృత్యువు బయటికి వచ్చేస్తుంది, జీవము ఆ మనిషిలోనికి వెళుతుంది. కానీ జీవాధిపతికి స్థలము లేదు. స్థలం ఇవ్వండి అంటున్నాడు. ఒకసారి మరొక చోట కూడా ఒక విషయం రాబడింది. కొందరు అడుగుతారు, నువ్వు ఎక్కడ వెళ్తున్నావయ్యా, నీతో పాటు మేము వస్తాము అంటే యేసు ప్రభుల వారు అంటాడు, నక్కలకు బొరియలు, ఆకాశ పక్షుల గూళ్ళు ఉన్నాయి, కానీ మనుష్య కుమారుడు తలవాల్చుటకు స్థలం. దేవుని మనుష్య కుమారునికి భూమి మీద స్థలం లేదు. ఆయనకు మనం స్థలం ఇవ్వగలిగితే దేవుని బిడ్డలారా, అద్భుతాలు మనము చూడగలుగుతాం, అద్భుతాలు చూడగలుగుతాం. యేసు ప్రభుల వారు బయట ఉన్నాడు, జీవాధిపతి బయట ఉన్నాడు. మృత్యువు, ఆ చీకటి, ఆ చావు అనేది లోపల ఉంది. ఈ జీవం ఎప్పుడైతే ఆ ఇంట్లోకి వెళ్తుందో
ఆ చావు అనేది సంహరించబడుతుంది. చావునే చంపి తన బ్రతికించే శక్తిమంతుడు బయట ఉంచారు. ఆయనకు స్థలం ఇవ్వడం లేదు. యేసుప్రభుల వారు అంటా ఉన్నాడు, నాకు స్థలం ఇవ్వంటారా బాబు, నేను అక్కడ రాగలిగితే ఆ మృత్యువు కూడా సజీవుడై నిలవగలుగుతాడని చెప్తా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఈనాడు ఒక విషయాన్ని మనం నేర్చుకోవాలి. యేసు లేని స్థలము ఎక్కడున్నా అది మృత్యువుతో సమానం. యేసు సజీవుడు, జీవాధిపతి, నేను జీవమునై ఉన్నానన్నాడు. ఆ జీవాధిపతి ఎక్కడ లేకపోయినా అక్కడ మృత్యువే. జీవాధిపతి ఎక్కడ లేకపోయినా అక్కడ చీకటే. జీవాధిపతి ఎక్కడ ఆయన లేకపోయినా అది మరణముతో సమానం. నువ్వు బ్రతుకున్న శవంతో సమానం. ఎవరి జీవితాలలో ఆ జీవాధిపతి లేడో ఆడు బ్రతుకున్న శవంతో సమానం. ఏ ప్రాంతములో యేసయ్య ప్రభావము లేదో, అక్కడ యేసు లేడో ఆ ప్రాంతము చీకటితో కమ్ముంది. మరణ ఛాయలో వారు ఉన్నారు, మరణ బంధకాలలో ఉన్నారు, మరణములోనే వారు ఉన్నారు. ఏ వ్యక్తిలో లేడో, ఏ కుటుంబంలో ఈ జీవాధిపతి లేడో అక్కడ చీకటి, అక్కడ మరణము, అక్కడ ప్రమాదము, అక్కడ చాలా చాలా నష్టపోయే పరిస్థితి ఉంటుంది. దేవుని బిడ్డ, ఆ జీవాధిపతిని నువ్వు చేర్చుకోగలిగితే, ఆ జీవాధిపతి నువ్వు చేర్చుకోగలిగితే నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న 10 విధమైన మరణ ఛాయలు, ఆ మరణమే తొలగిపోతుంది. మరణం ఇంట్లో ఉంది, జీవాధిపతి బయట ఉన్నాడు. ఆయన ఇంట్లోకి వస్తే ఆ చనిపోయిన వారు బ్రతకగలుగుతారు. దేవుని పిల్లారా, యేసు అన్నాడు, నాకు స్థలం ఇవ్వండి అంటున్నాడు. ఈ దినమున ఎవరి హృదయాలలో యేసుకు స్థలం ఇస్తారో, ఎవరి హృదయాలు యేసుకు చోటిస్తారో, ఎవరి హృదయాలు చేర్చుకుంటారో వారు మరణములో నుండి జీవములోనికి దాటుతారు. యోహాను సువార్త 5:24 చూడండి. యోహాను సువార్త 5:24. నా కుమారుని నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచు వాడు నిత్య జీవము గలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాడు. దేవుని పిల్ల, ఆయన మాట వినగలిగితే, యేసు ప్రభుల వారి యందు విశ్వాసం ఉంచగలిగితే, యేసు నిజమైన దేవుడు, సర్వమానవాళి కోసం ప్రాణం పెట్టినవాడు, మరణించి తిరిగి లేచినవాడు, పాప విమోచన క్రయధనం కోసం తన బలి అయితే రక్తం కార్చినవాడు అని నువ్వు ఆయన నందు విశ్వాసం ఉంచగలిగితే నువ్వేమవుతావో తెలుసా? నువ్వు జీవం గలవాడవవుతావు. తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి నువ్వు దాటుతావు. మరణములో నుండి జీవును దాటుతావు. కనుక దేవుని బిడ్డారా, యేసు ప్రభుల వారికి ఇంకా మీరు దీని చోటు ఇవ్వకపోతే యేసును అపార్థం చేసుకోవద్దు. అమెరికా దేవుడు అని చెప్పేసి, విదేశ దేవుడు అని తప్పు అభిప్రాయాలు కలవద్దు. ఆయన జీవాధిపతి, మరణించి లేచినవాడు, మరణాన్ని గెలిచినవాడు, మనిషిని పుట్టించినవాడు, మరణము నుండి నిన్ను జీవును దాటించువాడు, పాపములో నుండి మోక్షంలో నడిపించువాడు, పాపం పరిహరించి పరలోకం చేర్చువాడు. ఆయన సజీవుడు, ఆయన జీవాధిపతి. ఆయన హృదయంలో చేర్చుకోండి, నువ్వు మరణములో నుండి జీవును దాటుతావు. నువ్వు పరలోకానికి వారసుడు, నిత్య జీవానికి వారసుడు అవుతావు. నీకు సమాధానం కలుగుతుంది, నెమ్మది కలుగుతుంది. ఇహమందు పరమందు నువ్వు ధన్యుడవు అవుతావు. కనుక దేవుని బిడ్డారా, ఆయనకు స్థలం ఇవ్వాలి. మీ హృదయాల్లో స్థలం ఇవ్వండి. ఇంకా దూరము మీ హృదయం బయట ఉంచొద్దు. ఇంకా రక్షణ పొందకపోతే, ఇంకా యేసుకు దూరంగా ఉంటే తొందరగా యేసు ప్రభుల వారు యేసయ్యా నా హృదయంలోకి రండి అని ఆయన హృదయంలో చేర్చుకోండి. ఆయన విశ్వాసం ఉంచి మార మనసు పొంది నీటి బాప్తిసం పొందండి. అప్పుడు మీరు మీ ఇంటి వారు జీవం కలిగిన వారు అవుతారు, రక్షణ పొందిన వారు అవుతారు, పరలోకానికి నిత్య జీవానికి వారసులు అవుతారు.
యేసుకు స్థలం ఇవ్వండి. యేసును అపార్థం చేసుకో, యేసును దూరం పెట్టద్దు, యేసు మాకు వద్దనద్దు, నష్టపోతావు, జాగ్రత్త. ఆయనకు స్థలం ఇవ్వండి. ఆయన హృదయంలో చోటు, మన హృదయాలు చోటు ఇవ్వండి. మీ హృదయాలు చోటు ఇవ్వండి, మీ ఇంట్లో చోటు ఇవ్వండి, మీ ఇంటికి దీవెన. నీ హృదయంలో చోటు ఇవ్వండి, నీకు దీవెన. నీ ఊరిలో ఉంటే నీ ఊరు దీవించబడుతుంది. నీ దేశంలో యేసు ఉంటే ఆ దేశం దీవించబడుతుంది. దేవుని బిడ్డలారా, ఆ జీవాధిపతిని దూరం చేసుకోవద్దు. ఆ జీవాధిపతిని నువ్వు చేర్చుకోగలిగితే, ఆ జీవాధిపతికి స్థలం ఇవ్వగలిగితే నువ్వు ధన్యుడవు, భాగ్యవంతుడు, అదృష్టవంతుడు. అట్టి కృప మనకందరికి దేవుడు ఇచ్చునుగాక. ప్రార్థన చేసుకుని తనలో వంచు. ప్రేమ కలిగిన మా పరిశుద్ధ పరమ తండ్రి యేసయ్యా, నీ పాదములకు స్తోత్రం. అయ్యా, చెప్పబడిన నీ వాక్యం పరిశుద్ధాత్మదేవ ఇంకను ప్రభువా, మీరు అందరితో, నాతో, మాతో, విని వారందరితో మీరు మాట్లాడి మీ చిత్తము జరిగించి, మీ చిత్తమును అందరిలో జరిగించుమని ప్రార్థిస్తున్నాను. మీ చిత్తము జరుగునుగాక, నీ చిత్తం సిద్ధించునుగాక. ప్రభు అద్భుత కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాం. సమస్త మహిమ ప్రభావం చెల్లించుకుంటూ యేసయ్య నామమున అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. తండ్రి దేవుని ప్రేమ, కుమారుని యొక్క కృప, పరిశుద్ధాత్మ సన్నిధి కుడుమున మనకును భూలోకమందున సకల భక్త కోటికి సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తం చేయి, ప్రవేశ రక్తమే చేయి, ప్రవేశ రక్తం చేయి. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.